వరంగల్ జిల్లా తీగరాజుపల్లిలో విషాదం జరిగింది. ఎస్ఆర్ఎస్పీ కెనాల్లోకి కారు దూసుకువెళ్లింది. అదుపు తప్పి పడిపోవడంతో బాలుడు మృతి చెందాడు. కారులో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తున్నారు. కారులో నుంచి బయటకు వచ్చిన మహిళను స్థానికులు కాపాడారు. బాలుడు మృతి చెందగా నీటి ప్రవాహంతో కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న తండ్రి, కూతురు గల్లంతయ్యారు. ప్రమాదానికి గురైన వారు మేతరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్గా గుర్తించారు. వరంగల్ నుంచి తమ సొంత ఊరు మేచరాజుపల్లి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ నుంచి నన్ను అటో ఇటో పట్టుకొచ్చారు కానీ నా పిల్లల్ని పట్టించుకుంటే ఎంత సేపు కాలేదయ్యా. కొడుకు పట్టించానయ్యా. చిన్న పోనాను నిన్ను మంచి పెట్టి మరి సేవ చేసిన వరంగల్ జిల్లా తీగరాజుపల్లిలో విషాదం జరిగింది. ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో కారు అదుపు తప్పి పడిపోవడంతో బాలుడు మృతి చెందాడు. కారులో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తున్నారు. కారులో నుంచి బయటకు వచ్చిన మహిళను స్థానికులు కాపాడారు. బాలుడు మృతి చెందగా నీటి ప్రవాహంతో కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న తండ్రి, కూతురు గల్లంతయ్యారు. వారి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు. వరంగల్ నుంచి తమ సొంత ఊరు మేచరాజుపల్లి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మా ప్రతినిధి అరుణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. అరుణ్, గల్లంతైనట్టుగా తెలుస్తోంది. వారికి గాలింపు చర్యలకు సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడి వరకు గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు? ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పైన కారు అదుపు తప్పి అందులో కారు నీళ్ళలో పడిపోయింది. ఆ సమయంలో డోర్ ఓపెన్ చేసిన తర్వాత భార్య కృష్ణవేణి బయటకు పడిపోయింది. భార్య కృష్ణవేణి తో పాటుగా ఆయన కొడుకు ఆమె కూర్చొని ఉంది. అందులోంచి వెంటనే కెనాల్లోకి దూకుతున్న సందర్భంలో అతను నీళ్లు తాగి కొడుకు అక్కడే మృతి చెందాడు. కానీ డ్రైవింగ్ సీట్ లో ఉన్నటువంటి ప్రవీణ్, ఆ తర్వాత ఆమె కూతురు వెనక సీట్ లో కూర్చున్నటువంటి కూతురు అందులోనే లాక్ అయిపోయి కెనాల్లో కొట్టుకుపోయారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఇప్పటికీ కెనాల్ మీద వాటిని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కారు ఆచూకీ దొరకలేదు. కొంత వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. ఎక్కడి వరకు కొట్టుకుపోతుంది అనేది చాలా దూరం కూడా 2 కిలోమీటర్ల మేర స్థానికులతో పోలీసులు వెతికే ప్రయత్నం చేశారు. కానీ కారు ఆచూకీ దొరకకపోయిన నేపథ్యంలో ప్రవీణ్ బతికున్నాడా, మరి చనిపోయి ఉంటాడా అనే దాని మీద పోలీసులు మరొక వైపు గల్లింపు చేపడుతుండగా అతనికి డ్రైవింగ్ చేస్తున్న సందర్భంలో ఒకసారిగా చెస్ట్ పెయిన్ వచ్చింది. హన్మకొండకు వస్తున్నటువంటి వాళ్ళు కాస్త రిటర్న్ వెళ్ళిపోవాలి, సొంత ఊరికి వెళ్ళిపోదామని కారు తిప్పుతున్న క్రమంలో అదుపు తప్పి వెనక్కి పడిపోయినట్టుగా ఆ కృష్ణవేణి మాటల్లో తెలిసింది. పోలీసులు ఆ సమాచారం తీసుకున్న తర్వాత వాళ్ళ కారును వెతికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అప్పటికే కొడుకు మృతి చెందడం, భర్త కొట్టుకుపోయిన నేపథ్యంలో కృష్ణవేణి పూర్తిగా షాక్ లో ఉంది. ఏం చెప్పలేని సిచ్యువేషన్ లో ఉంది. ఏం జరిగిందో కూడా చెప్పలేని సిచ్యువేషన్ లో ఉంది. కుటుంబ సభ్యులకి సమాచారం అయితే ఇచ్చింది. స్థానికులు గమనించి ఆమెని కళ్ళతో లాగారు. ఆ తర్వాత కారును పట్టుకునే ప్రయత్నం చేసినా వాటర్ ఫ్లో లో కొట్టుకుపోయింది. చాలా దూరం వాటిని పట్టుకునే ప్రయత్నం చేసేటప్పటికి అప్పటికే నీళ్ళలో మునిగిపోయి నీళ్లు మొత్తం లోపలికి చేరడం వల్ల కారు గల్లంత అయిపోయి చాలా దూరం కొట్టుకుపోయిన నేపథ్యంలో ఇప్పటికీ వాళ్ళ ఆచూకీ అయితే దొరకలేదు. వాటిని ఒక క్రమంలో వెతుకుతూనే ఉన్నారు. మరొక వైపు ఈవిడకి ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కుమారుడు చనిపోయిన నేపథ్యంలో ఆ శోక సముద్రంలో కృష్ణవేణి నిండిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అరుణ్.